హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. వీడియో అయితే ఎప్పుడుది, మాటలైతే ఇప్పటికిప్పుడు ఎడిటింగ్ చేసి పెడుతున్నా. సో మీకు వీడియో ఫ్రెష్ దాని కిందే ఫీల్ అవ్వండి. పొద్దున్న లేచాను, టీ పెట్టుకున్నాను, ముందు రోజు పూరీ చేశాను, తర్వాత రాత్రి ఆమ్లా పచ్చడి చేసి పెట్టాను. ఇంకా షార్ట్ వీడియోలు అయితే చూశారు కదా, షార్ట్ వీడియోలో తొందరగా అప్లోడ్ అవుతుంది. అవి రోజుకి 4-5 పెడతాం కదా. నాకు మూడుని బట్టి ఎప్పుడు నా చేతిలో కెమెరా స్టాండ్ పట్టుకొని తిరుగుతూనే ఉంటా. అది ఎన్నిసార్లు విరిగిపోతే దాని పాటలు మా ఆయన వేస్తూనే ఉంటాడు. ఎలా పట్టుకొని తిరుగుతా అంటే ముసలి తాత కర్ర పట్టుకొని తిరుగుతుంటాడు చూడండి. మా ఇంట్లో ఎగతాళి చేస్తూ ఉంటారు. నాకు ఇంకా మాటికి స్టాండ్కు ఫోన్ పెట్టడం తీయటం ఇబ్బంది అనేసి దానికే పెట్టుకొని నేను వీడియోస్ చూసుకున్నా, మొబైల్ చూసినా కూడా ఆ స్టాండ్ను ఎక్స్టెన్షన్ చేసుకొని పొట్టిగా అలా కంటిన్యూ ఇంట్లో అట్లే ఉంటుందండి. ఎందుకంటే చేత పట్టుకుంటే మొబైల్ చేయి నొప్పి వస్తుంది అనేసి నేను సో ఇంకా అది ఇప్పటికి కనీసం ఒక 10 సార్లు కింద పడ్డం, దానికి రకరకాల పార్ట్లు తీసుకొని మా ఆయన వేయటము. నిన్న కూడా అది కింద జారి పడింది. నేను అన్న దిష్టి పడింది అంటే, దిష్టి కాదు పాడు కాదు, నువ్వు సరిగా దాన్ని పట్టుకొని డీల్ చేసుకోలేదంటే, నేనన్నా ఎన్ని వీడియోలు షూట్ చేస్తున్నా అది ఇంకా పడకుండా ఉంటుందా అని అన్నా. నేను ఇంకా 2 డేస్గా జ్యువెలరీ మేకింగ్ చేస్తున్నా, షార్ట్ వీడియోలో పెడతాను. నాకు జ్యువెలరీ డిజైన్స్ మార్చుకోవటం ఇష్టం కదా. నా బీట్స్ నేను వేసుకోనండి, 2 సార్లు వేసుకున్నా నాకు అవి చూసుకుంటే చాలా తృప్తి. కొందరికి అలా ఉంటుందేమో. నేను బ్యాంగిల్స్ కానీ అన్నీ అప్పుడప్పుడు అలా తీసి, చీరలు కూడా తీసి చూసుకుంటాం. మేము ఇక్కడ ఎక్కడికి వెళ్ళాం కదా, ఎక్కడికన్నా సింపుల్గా ఒక నల్ల చైన్ వేసుకుంటే కూడా మేము ఇక్కడ స్పెషల్గా కనిపిస్తాం. ఎందుకంటే సౌత్ ఇండియన్స్ కదా, మన ముఖాలు డిఫరెంట్గా ఉంటాయి, మనల్ని ఇలాగే చూస్తుంటారు. సో మాకు అంత కాస్ట్లీ జ్యువెలరీలు అంటే ఇవన్నీ మనం వేసుకునేది బయటికి వెళ్తే మనల్ని చూడాలని కావచ్చు, మనం అందంగా ఉండాలని కావచ్చు, లేదంటే మన రిచ్నెస్ చూపించుకోనిక కావచ్చు. మాకు ఇక్కడ ఇట్లాంటివి ఏం అవసరం లేదు. సింపుల్గా వీళ్ళలాగా ఉట్టిగా పోతే కూడా మనల్ని కింద పైకి చూస్తారు. అది అందంగా ఉన్నామని చూస్తారో తెలీదు, సౌత్ ఇండియన్స్ అని చూస్తామో తెలీదు, లేక వీళ్ళు ఏంటి మాలాగే ఉన్నారని చూస్తామో తెలీదు. అసలు నేను శారీస్ కట్టుకొని మాల్కి వెళ్తే కూడా సేల్స్ గర్ల్స్ కూడా మమ్మల్ని ఎగాదిగా చూస్తారు. మా పిల్లలు అంటారు, సేల్స్ వాళ్ళకి ఏమంట, మనం ఎట్లా వస్తేని వాళ్ళు కంఫర్ట్గా నార్మల్గా ఉండాలి, ఏ ఏరియా నుండి వచ్చినారనేది కూడా వాళ్ళు అంటే మాల్కు చీర కట్టుకొని వచ్చిందా అన్నట్టు చూస్తారు. వాళ్ళు కూడా మాల్ అయితే ఇలాగే వెళ్ళాలి అనేం లేదు కదా. నేనేం పట్టు చీరలు కట్టుకెళ్ళాను. మన వాళ్ళైతే ఊరికనే బయటకు వెళ్తే పట్టు చీరలు, ఇంత పెద్ద నగలు షాపింగ్లకు పెట్టుకుపోతారు. ఇక్కడ ఏం పెట్టుకోవాలన్న భయం. అన్నీ సింపుల్, ఎంత సింపుల్ అంటే ఒక చిన్న గోల్డ్ గుండు మెడకున్నా కానీ రిచ్గా కనిపిస్తాం అన్నమాట. అంత నార్త్ ఇండియన్లో మిక్స్ అయిపోయి ఉండాలి. మనం మాత్రం వాళ్ళని అలా చూడం. ఇంకా ముందు రోజు పూరీ చేశానని మరుసటి రోజు పొంగల్ చేశానండి. ఇదంతా అదే అన్నమాట. ఆ నూనె చూడండి, పూరీ కాచి తీసినా కానీ నేను చెప్పాను కదా షార్ట్ వీడియోలో గసి రాలేదని, ఆ నూనె. ఇంకా ఆ నూనెని మళ్ళీ ఏమేమి చేస్తున్నానో చూపిస్తున్నా. పప్పొంగలి చేసేసిన, ఒకవైపు అన్నం పెట్టేసినాను ఇంకా బాక్స్కి ఇవ్వటానికి. ఇది బ్రేక్ఫాస్ట్కి. ఏఎంసీ కనుక విజిల్ రాదు, స్టీమ్ బయటకు వస్తుంది, మన ఇడ్లీ పాత్రలు వచ్చినట్టు. నాకు మొన్న ఒకరు అడిగారు ఏఎంసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని షార్ట్ వీడియోలో. సో షార్ట్ వీడియోలోనే మళ్ళీ చెప్తాను. నాకు క్యాజువల్గా టైం ఉండట్లేదండి. అసలు చెప్పాలంటే నేను ఎన్ని వీడియోలు షూట్ చేసుకుంటుంటాను, నాకు భయం వేసి లోడ్ ఎక్కువైపోతుందని వెంటనే పెట్టేస్తుంటాను, డిలీట్ చేసేస్తాను అనమాట. ఇంకా పప్పొంగలికి పోపు వేసుకుంటున్నా. నేను మిరియాల పొడి వేస్తాను. ఇంకా కారం ఏమేయను అనమాట. ఇంకా చట్నీ ఫ్రిడ్జ్లో ఉంటుంది, మిక్సీకి వేసి పెట్టేసి ఉంటాను కదా పచ్చిదే ఫ్రీజర్లో, దాన్ని తీసి వాటర్ వేసి తిప్పేస్తా. లేదా ముందు రోజు ఆ రోజు ఏమైందంటే వడలకు చట్నీ అడిగినారు మా ఇంట్లో, సరేలే అని చట్నీ చేశాను. ఇంకా పొద్దున పప్పొంగల్ చేస్తే ఆ చట్నీ కలిసి వస్తుంది, అలా ప్లాన్ చేస్తుంటాను. దిబ్బ రొట్టె చేసినప్పుడు కూడా మా ఇంట్లో చట్నీ అడుగుతారు. ఇడ్లీ కంటే దిబ్బ రొట్టె బెస్ట్ అండి. అది ఏమవుతుంది, ఇడ్లీ ఇష్టపడరు. దిబ్బ రొట్టె అయితే అట్లా టోస్ట్గా ఉంటుంది కదా, కొంచెం కింద పైన. అలా ఇంకా ఇడ్లీకి అయితే నిన్న నానబెట్టాను. ఈరోజు అయితే దిబ్బ రొట్టె వేసుకోవాలని ఆ టాపిక్ చెప్పాను. నిన్న ఇంకా నేను, మా ఆయన, మా పెద్ద పాపనే ఇంట్లో ఉండింది. చిన్నది కాలేజ్లో ఈవెంట్ ఉందని వెళ్ళిందనమాట. అందుకు మేము ముగ్గురు హాస్టల్లో ఫ్రెండ్ దగ్గర ఉంటుంది 2-3 డేస్. ఇంకా ఇప్పుడు బయలుదేరింది, వచ్చేస్తుంది. ఈ వీడియో ఎడిటింగ్ అయిపోయేసరికి వచ్చేస్తుంది. సో ఇంకా మేము ముగ్గురమే బయటికి పోయి పన్నీరు రోటీస్ తెచ్చుకొని అక్కడే తినేసి వచ్చినాం రాత్రి. ఇంకా సింగిల్ చైల్డ్ లైఫ్ ఎంజాయ్ అని మేము చిన్నదాన్ని ఎగతాళి చేస్తూ ఉంటాము. ఎందుకంటే సింగిల్ చైల్డ్గా ఉండాల్సిన పాపను ఇంకో చైల్డ్ని తెచ్చి పెట్టాము అని మా ఆయనతో జోక్ చేస్తూ ఉంటాను. మా ఆయన ఎంజాయ్ చేస్తున్నారా లేదా చిన్న పాపతో అంటే నేనంట
ఎంజాయ్ ఎంతకని చెప్పు, ఒక లిమిట్ ఉంటుంది, ఆశకు కూడా హద్దా చెప్పు, ఒక పిల్లతో ఆశ తీరదా అని అలా. ఇంకా నేను మజ్జిగ మిరపకాయలు వేయిస్తున్నా చూడండి. మజ్జిగ మిరపకాయలు వేయిస్తే ఎంత ఘాటు వస్తుందో అందరికీ తెలుసు. ఇక్కడ నార్త్ వాళ్ళు నన్ను తిట్టుకుంటుంటారని భయం వేస్తుంటుంది. ఎందుకంటే అపార్ట్మెంట్ కదా, ఘాటు ఎంత బయటికి వెళ్తుందంటే అంత. నేను టప్పర్వేర్లో తెచ్చి స్టోర్ చేసుకుంటాను. బియ్యం డబ్బా ఉంది కదా, 20 కేజీల బియ్యం డబ్బాల ఊరు నుండి తెచ్చుకున్నాను అనమాట. అదేంటో తెచ్చుకొని కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. మజ్జిగ మిరపకాయలు 2 సంవత్సరాలు అయింది కదా. కొత్తవి ఘాటు ఎక్కువ ఉంటాయి. ఇంత పాతగైనా ఘాటు అనేది పోవట్లేదు. అందుకే కొద్ది కొద్దిగా వేయించుకుంటాను అనమాట. వేయించిన తర్వాత ఆ నూనె కూడా పడేస్తాను. మనం కావాలంటే కూరల్లో వేసుకోవచ్చు. ఎందుకంటే ఘాటు ఘాటు ఉంటుంది కదా. యాక్చువల్గా మా వదిన వంటలు చేస్తున్నప్పుడు హైదరాబాద్లో ఫ్రైడ్ రైస్ టైపు ఆమె ఏం చేస్తుందంటే ఎండుమిరపకాయలను నూనె బాగా కాగినాక ఎండుమిరపకాయలు వేసి మూత పెట్టేస్తుంది. తర్వాత ఆ నూనె వడగట్టి అది వాళ్ళ ఫుడ్లో వాడుకునేది. అలా ఎప్పుడైనా ట్రై చేయండి, నచ్చితే మీకు. ఏదైనా ఫ్రైడ్ రైస్లలో వాటిలో కారం వేయకుండా ఆ కారం నూనె. సో మనం మజ్జిగ మిరపకాయల నూనె కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నా. పప్పులో కూడా ఎప్పుడన్నా వేసుకోవచ్చు. కానీ నేను అవసరం ఉంటే వేస్తాను, లేదా తీసేస్తాను. ఏఎంసీలో పప్పు పొంగలి చేస్తాను కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. పొంగల్ ఉడికించేటప్పుడే ఉప్పు వేసేసేయండి. ఇది మా అత్తగారి ఇంట్లో గమనించిన. వాళ్ళు కాజు తిరువాత ఏమి వేయరనమాట, ఇలా తీసేసి అలా పెడతారు. ఇంకా నేను అనుకునేదాన్ని వీళ్ళు పోపు వేయకుండా ఏమేయకుండా ఇంత టేస్ట్ ఉంటుంది, ఇంత టేస్ట్ ఉంటుంది అని. కానీ అడిగేదాన్ని కాదు, ఎందుకంటే పప్పు పొంగల్ గురించి ఏమడుగుతాం ఇంత రుచిగా ఉంది అని. అందుకనేసి ఒకరోజు నేను మా తోడుకోడలు ఉప్పు వేయటం చూశానమాట కుక్కర్లో. ఉప్పు వేస్తే ఏమన్నా రుచిగా వస్తుందేమో అని ఇంటికి వచ్చినాక ట్రై చేసిన. అప్పటి నుండి చాలా నాకు కూడా టేస్టీగా ఉంది. దించినాక వేసే కంటే కూడా పప్పులో కూడా మీరు ముందే ఉప్పు వేసి కుక్కర్ పెట్టేయండి. నేను చాలాసార్లు అట్లా పెట్టేదాన్ని. మా అమ్మ అనేది ఉప్పు వేస్తే ఉడకదంటే ఉప్పుకి ఎందుకు ఉడకదు, పులుపుకు ఉడకదు, ఉప్పు వేస్తే ఇంకా తొందరగా ఉడుకుతుంది కదా అనేసి నేను వేసేదాన్ని అనమాట. ఇంకా గుర్తుంటే వేస్తుంటే మానేసి ఇప్పుడు మా వంట ఆవిడ వచ్చినప్పుడు ఆమెను చూసా, ప్రతిరోజు కుక్కర్ పెట్టేటప్పుడు ఆమె కూడా ఉప్పు వేసేస్తుంది. అప్పుడు మళ్ళీ గుర్తొచ్చాము, ఈ మధ్య వేయట్లేదు కదా అనేసి. మర్చిపోతుంటా అండి, చాలా ఐడియాస్ ఉంటాయి, చాలా టిప్స్ ఉంటాయి, కొత్త కొత్తగా అలా ఆలోచనలు వస్తూ ఉంటాయి వంటలో. సో పాతవి కొన్నిసార్లు మర్చిపోతుంటా. ఒకటే రకంగా నేను వంట చేయనండి ఎప్పుడు కూడా, డిఫరెంట్. ఒక్కోసారి పప్పు పొంగలి విడిగా మగ్గిస్తాను, ఒకసారి ఇలా కుక్కర్లో పెట్టేస్తాను, ఒకసారి ఏఎంసీలో పెట్టేస్తా, ఎలా పడితే అలా. ఒక్కోసారి గిన్నె పెట్టేస్తా. చూడండి మజ్జిగ మిరపకాయలు కోవిడ్ టైంలో అందరూ ఇది పెట్టుకున్నారు కదండి మనకు సేఫ్ కోసం. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, అవును మజ్జిగ మిరపకాయలు వేయించినప్పుడు మనకు ఆ ఘాటు ముఖానికి తగలదు కదా అనేసి నేను మా ఆయన దగ్గర ఎక్స్ట్రా ఉంటే తీసుకొని అలా కిచెన్లో పెట్టుకున్నాను. ఎందుకంటే చాలా యూజ్ అవుతుందండి. మీరు చాలాసార్లు చెప్పినా బట్ అయినా కానీ రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు షార్ట్ వీడియోలో చూపించినా కానీ లాంగ్ వీడియోలో చూపిలా మొత్తం వేయించేది చూపిస్తున్నా చూడండి. మజ్జిగ మిరపకాయలు మొన్న ఎవరో వీడియోలో చూశాను, మజ్జిగలో ఊరబెట్టకుండా నిమ్మరసం తగిలిచ్చేసి దానికి ఉప్పేసేసి ఎండబెట్టేసినారు. అది నేను మామూలుగా నూనెలో వేపి తీసి ఉప్పు నిమ్మరసం వేస్తా కదా, అలా కాకుండా వాళ్ళు మామూలుగా ఉప్పు నిమ్మరసం వేసి ఎండలో పెట్టారు. ఎవరైనా ట్రై చేయండి. నాకైతే మజ్జిగ వేస్తేనే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే నిమ్మరసంలో వేసిన తర్వాత దాన్ని మళ్ళీ నూనెలో వేపుతాం కదా, చేదు వస్తుందేమో అని డౌట్ అనమాట. అది నాకు తెలియదు, మీరు కూడా చూసే ఉంటారు యూట్యూబ్లో. నేను చాలామంది వీడియోస్ చూస్తుంటా కదా, అందులో నాకు ఏదైనా నచ్చితే ఆ టిప్పు మీకు చెప్పే చేస్తాను. ఇది నా సొంత ఐడియా అని చెప్పను. ఇది మాత్రం మజ్జిగ మిరపకాయలు ఘాటు ఉండకుండా ఉండాలంటే మా పిన్నమ్మ చెప్పింది. ఏంటికంటే నల్లగా ఎంచుకుంటారు వాళ్ళు. అంత నల్లగా చాలామంది వేయించరు, మాడిపోయింది అనుకుంటాం. కానీ ఎప్పుడైనా ట్రై చేయండి, నల్లగా వేయిస్తే కారం ఉండవు. మేము వాళ్ళ ఇంట్లో ఎప్పుడు తిన్నా కారం ఉండేవి కదా, అప్పుడు చెప్పిందనమాట నేను బ్లాక్గా వేయిస్తాను అని. కొందరి ఇళ్ళల్లో బాగా కారం ఉంటాయి. ఎంత కారం ఉన్న మిరపకాయ అయినా మీరు చూడండి, ఓపికగా కొంచెం నూనె వేసుకొని దాన్ని అలా కలుపుతూ లేదా పెద్దగా ఉంటే కట్ చేసుకోండి. ఎంత పొగ వస్తుందో చూడండి. ఎక్కడైనా నేను దగ్గుతున్నానా, ఘాటు అనేది మనకు రాదు. మా ఇంట్లో అందరికీ చెప్తా, తలా ఒక షీట్ వేసుకోండి ఇది ముఖానికి. ఘాటుతో దగ్గుతుంటారు. విండోస్ తీస్తాను, డోర్ తీసేస్తాను, అన్నీ వేయనండి, కొన్ని అందుకే చేసుకుంటా. అవి అయిపోయినాక మళ్ళీ చేసుకుంటా. ట్రై చేయండి. మీ దగ్గర ఈ మాస్క్ ఉంటే మజ్జిగ మిరపకాయలు వేయించేటప్పుడే కాదు, మనము పొగ దగ్గర మనకు పొగ పడదు చాలామందికి.
ఏంటంటే ఫేస్ ఆయిల్ తగిలి తగిలి మనకు బ్లాక్ అయిపోతుంది. వీలైతే ఇట్లా పెట్టుకొని వంట చేయండి. మనం ఎక్కడైనా పార్టీలకు వెళ్ళాలి, మనం రెడీ అయిపోతాము. రెడీ అయిపోయినాక చెమటలు ఉన్నాయంటాం, లేదా మేకప్ పోతుంది అంటాం. చెమటల టైంలో ఇదంతా పనికి రాదు, ఎందుకంటే చెమట తుడుచుకోవాలి కదా. మాకు ఇక్కడ ఎక్కువ చెమట. మన ఫేస్ మేకప్ పోకుండా కూడా ఇలా మనం వంట చేయొచ్చు. పొగ కాడ చాలామందికి కళ్ళల్లో నీరు కారుతాయి పొగకి. ఇప్పుడు ఇవి మనం వంటలు చేయించుకుంటుంటాం కదా ఫంక్షన్లు అప్పుడు, ఆ టైంలో కూడా మనము అక్కడ కూర్చొని చేయిస్తాము. ఆ పొగ మనకు పడదు. ఆ టైంలో కూడా మనం ఈ షీట్ వాడచ్చు. ఎన్ని టిప్స్ వస్తే అన్ని టిప్స్ చెప్తున్నా అండి వీడియో చూస్తూ. నేనైతే ఇంకా నిన్న తెచ్చుకున్న పన్నీర్ పరోటా ప్యాకింగ్ చేసుకొని వచ్చినాము. హోటల్కి ఎప్పుడు వెళ్ళినా ప్యాకింగ్ వస్తుంది రిటర్న్ తినలేక, ముందే ఆర్డర్ ఇచ్చేస్తాము. ఎన్ని మా పాప పావుబాజీ తినింది. ఇంకా నేను మా ఆయన ఏం చేసాము, 2 పరోటాలు తీసుకున్నాం. చెర్రీ 2, అవే ఎక్కువైనాయి. ఒకసారి పెద్ద సైజు ఇస్తారు, ఒకసారి చిన్న సైజు ఇస్తారు. పొద్దున ఆలు గోబీ, ఇది పాలక్ గోబీ చేసినాను నిన్న పొద్దున. సో నేను మా పెద్ద పాప తిన్నాం. మా ఆయన వచ్చాక ఇంకా బయటికి వెళ్ళాం కదా, శనివారం రోటీలోకి తిందామని ఎక్కువ చేసింటి. సో ఇంకా అది అలాగే ఉంటే అన్నం మిగిలితే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి తిని వెళ్ళారు. ఈరోజు కూడా మా ఆయనకు వర్క్ ఉందని వెళ్ళారు. ఏదో స్టాల్ పెట్టారంటే ఎగ్జిబిషన్ లాగా, మా ఆయన సెలెక్ట్ అయ్యారు. సో ఇంకా 5 days లీవ్ లేదనమాట, ఫీల్డ్ వర్క్ లేదు. లంచ్ క్యారియర్ కూడా వాళ్ళే ఇచ్చారు. చిన్నది కూడా నిన్న వెళ్ళి మా ఆయనను అక్కడే దగ్గర కాలేజ్కి అనేసి వెళ్ళి కలిసేసి వచ్చింది. మా ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. సౌత్ ఇండియా నుండి, క్యానన్ నుండి వాళ్ళ ఎక్స్ కొలీగ్స్ అంతా వచ్చినారు. అందరినీ మీట్ అయ్యాడు. సో నాకు అనిపిస్తుంటుంది, ఆ కంపెనీని వదిలేసినా కానీ డీలర్ దగ్గర జాయిన్ అవ్వటం వల్ల మళ్ళీ ఆ కంపెనీలోనే పనిచేస్తున్న ఫీలింగ్ వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కలుస్తుంటారు, మనల్ని పలకరిస్తుంటారు. అందుకనేసి ఎప్పుడు అంటాను, పోన్లే నీకు దేవుడు బయటకు వచ్చినా కానీ మళ్ళీ ఆ ఫ్రెండ్స్ని అందరిని మీట్ అయ్యేలాగా చేశాడు అని. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతసేపు ఏమేమో మాట్లాడుతుంది అనుకోకండి, నా సాటిస్ఫాక్షన్ అంతా మాట్లాడాను. చూడండి, మిరపకాయలు వేయించేసాను, ఆ నూనె పడేసాను. ఆ నూనెనంతా పడేయకుంటే ఏమవుతుందంటే ఇక కారం ఎక్కువ అవుతుంది. మజ్జిగ మిరపకాయల్లో ఇంకో టిప్పు చెప్తున్నా, కారం ఉండకూడదంటే నూనె ఎక్కువ వేసి మిరపకాయలు తీయండి, కారం తక్కువ ఉంటుంది. ఇదంతా పప్పులో ఉప్పు కారం తక్కువ ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసుకొని తినడానికి బాగుంటుంది. బాయ్, సీ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.